అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? చాలాసార్లు మనము ఆశిస్తాం కానీ మనకు దొరకదు కదా. కానీ దేవుడు ఈరోజు ఆశించండి, పర్లేదు, నేను మీ తండ్రినే, నేను మీకు ఇస్తాను అని చెప్తూ యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 13వ వచనము చద్దాం. మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను, మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోట్ల పండ్లను, ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు. అలాగే ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 10-11 వచనాలు కూడా మనం చూసినట్లయితే, నేను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవాగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నేను నీకు ఇస్తున్నానని దేవుడు వాక్యంలో సెలవిస్తూ ఉంటున్నాడు. ఎంత అద్భుతమైన మాటలు మనం చూస్తూ ఉంటున్నాము. మీరు నింపని మంచి వస్తువులలో మీరు అసలు దాన్ని నింపలేదు, ఆ ఇంటిని, కానీ నింపని మంచి వస్తువులతో నిండిన ఇళ్లను దేవుడు మీకు ఇస్తా ఉంటున్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన ఏది ఇచ్చినా మనం అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. నువ్వు ఈరోజు ఒక్క ఇల్లు అడుగుతున్నావు, కానీ దేవుడు ఇండ్లు ఇస్తానని దేవుడు చెప్తా ఉంటున్నాడు. టుడే నువ్వు ఎంతైతే ఏ విషయమైతే నువ్వు బాధపడుతున్నావు, అయ్యో ఒక్క ఇల్లు లేదే, అయ్యో ఏం సంపాదించినా ఏంటి, ఒక తల దాచుకోవడానికి ఇల్లు లేదే అంటున్నావా? లేక నేను ఆశీర్వదించబడట్లేదు, నేను ఏ పట్టణంలో ఉన్నాను చూడు అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రవేశపెడతాను, ఆ యొక్క గొప్ప పురంలోనికి నేను ప్రవేశపెడతాను, ఆ ధనికమైన పట్టణంలోనికి ప్రవేశపెడతాను. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 11వ వచనంలో TRV అనే వర్షన్లో ఏముందంటే, మీరు సమకూర్చని మంచి వస్తువులను నువ్వు నింపుపోచున్నావు నీ ఇళ్లలో, అంతేకాదు ధనిక పట్టణాలను ఆయన మీకు ఇస్తాడంట. మంచి కాస్ట్లీ ఏరియాలో దేవుడు నీకు మంచి ప్రవేశపెట్టడానికి దేవుడు మంచి స్థలాన్ని దేవుడు నీకు దయచేస్తానని దేవుడు చెప్తున్నాడు. నమ్ముచున్నావా? ఈ మాటలో దేవుని యొక్క మాటలను నమ్ముచున్నావా? దేవుడు ఇస్తాడని నమ్ముచున్నావా? నమ్మిన వారికి దేవుడు ఇస్తాడు. నిజమే, నీ కష్టాన్ని చూసిన దేవుడు ఈరోజు గొప్ప కార్యాలు చేస్తాడు. ఒకసారి ఒక స్త్రీ గురించి నేను విని ఉన్నాను. ఆ స్త్రీ తన భర్త వదిలిపెట్టాడు. అయితే ఆ చిన్న పిల్లల్ని పట్టుకొని పట్టణానికి వచ్చింది. పట్టణానికి వచ్చి ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆ పిల్లల్ని పోషించుకుంది. ఒకరోజు ఏమన్నదంటే, నేను ఇలా వీళ్ళ నా దగ్గర ఉంటే కనుక నేను సరిగ్గా పని చేయలేకపోతున్నానని ఆ పిల్లల్ని హాస్టల్లో పెట్టింది. తర్వాత ఆమె చిన్న చిన్న పనులు చేసుకుంటూ చాలా కష్టపడి సమస్తాన్ని ఆమె దాచిపెట్టుకుంటూ ఒక రోజు ఎంత దాచిపెట్టుకుందంటే, ఒక స్థలం, ఒక ఇల్లు కొనుక్కునేంత దాచిపెట్టింది. ఆ ఇంటిని ఆమె ఏం చేసిందంటే, నేనెందుకు ఇంట్లో, నాకు భర్త లేడు, పిల్లలు హాస్టల్లో ఉన్నారు కదా అనేసి ఆమె ఏం చేసిందంటే ఆ ఇంటిని హాస్టల్స్కి ఇచ్చింది. ఆ హాస్టల్ ఎప్పుడైతే ఇచ్చిందో బిజినెస్ అనేది ఎక్కువ స్టార్ట్ అయింది. చాలా డబ్బు రావడము, చాలా రెంట్స్ ఆమెకి రావడం స్టార్ట్ అయింది. సో వెంటనే అప్పులు కూడా కట్టేసుకుంది. తర్వాత వచ్చిన రెంట్స్తో మరొక ఇల్లు కొనుక్కుంది. ఇప్పుడు ఆమె దుబాయ్కి తిరుగుతూ ఉంది. ఎలా తిరుగుతుందంటే, పక్కన ఊరికి తిరుగుతున్నట్టుగా దుబాయ్కి దేశ విదేశాలు తిరుగుతూ ఉంది. అంతగా దేవుడు దీవించడామని. ఆమె ఏమీ చదువుకోలేదు, కొంచెం కూర్చుకొని దేవుడు ఆమెను దీవించి ప్రవేశపెట్టాడు. ఆమె అనుకుంది, అయ్యో ఈ యొక్క సిటీలో నేను అడుగు పెట్టాను, నాకు తూ అంటే తా తెలియదు, ఊరిదా అని అనుకుంది. కానీ దేవుడు ఆమెను దీవించాడు. అలాగే దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. నువ్వు కట్టని ఇళ్లను దేవుడు ఇస్తాడు. ధనికమైన పట్టణాల్లో నువ్వు నివసింప చేయడానికి దేవుడు నీకు ఇస్తాడు. ఏదో పాత ఏమంటారండి, అది ఒక స్లమ్ లొకాలిటీ అంటారు కదా, ఏదో స్లమ్ ఏరియాలో ఉండడానికి కాదు, ఏదో బస్తీలో దేవుడు నేను ఉంచాడు. దేవుడు ధనికమైన పట్టణాల్లో దేవుడు నేను ఉంచుతానంట. ఈ మాటలు నమ్ముతున్నావా? అయితే నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, అయ్యా, నువ్వు మంచి ఈవులు ఇచ్చే దేవుడు, మంచి దేశంలో ప్రవేశింపచేసే దేవుడు, మంచి మహా గొప్ప ధనికమైన పట్టణాలు అడుగు పెట్టించే దేవుడు నాయన. అంతేకాదు మాకు ఇండ్లను ఇచ్చే దేవుడు. ఒకటి కాదు, నువ్వు ఇవ్వాలనుకుంటే నీ బిడ్డలకు నువ్వు ఎంతైనా ఇస్తావు నాయన. ఇండ్లను ఇవ్వడం మాత్రమే కాదు నాయన ప్రభా, ఆ ఇండ్లను కూడా గొప్ప గొప్ప ధన నిధులతో నింపని ఐశ్వర్యంతో నువ్వు నింపుతున్నందుకు నీకు వందనాలు నాయన ప్రభా తండ్రి యేసయ్యా. అయ్యా, ఈరోజు ఎవరైతే ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నారో వారి జీవితంలో ఈ కార్యాన్ని మొదలు పెట్టండి. సొంత గృహాలు దయచేయండి. మంచి లొకాలిటీలో, మంచి పాష్ ప్లేస్లో, సిటీలో అయ్యా అన్నీ అన్నీ కూడా సమకూర్చబడిన ఆ యొక్క సిటీలో బిడ్డని ప్రవేశింపచేయమని అడుగుచున్నాం. ఎవరైతే నమ్ముతున్నారో అట్టి జీవితాన్ని వీరికి దయచేస్తారని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు కదా, గాడ్ ఆల్వేస్ గివ్స్ ద బెస్ట్. కాబట్టి కింద కమెంట్లో పెట్టండి, soon I will own God's blessing and better. May God bless you. Have a blessed day. Praise the Lord.